ఎలక్షన్ కమిటీ ఇప్పుడు మన ముందర ఉన్నారు. నూతనంగా చేపట్టిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ శ్రీ డాక్టర్ పూతపాటి వేదాద్రి గారితో ఒక 2 నిమిషాలు మాట్లాడారు. ఆనెస్ట్గా స్కూల్ ఎస్పీఎల్ ఎలక్షన్స్ జరిగే విధంగా అన్ని రకాలైన చర్యలు చేపట్టాము. ఒక సిస్టమేటిక్గా పోలీస్ డిపార్ట్మెంట్ వారు అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, మీడియా అండ్ అకాడమిక్ డైరెక్టర్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ సహకరిస్తున్నారు. ఈ ఎలక్షన్స్ విజయవంతంగా జరిపించి నీతి నిజాయితీ కలిగినటువంటి స్కూల్ ఎస్పీఎల్ని ఎలక్ట్ చేసే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నాము. దీనికి సంబంధించి సహకరించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. చాలా చక్కగా చెప్పారు సార్. అకాడమిక్ డైరెక్టర్ తన మాటలు చిన్న మాటలు చెప్పాల్సింది. Principal and the staff, and especially from BTC and 6th to 9th high school students and the content creator Basha did very good things to conduct school SPL elections in a smooth way. So I think they have worked well and they used technology wise and creative things to conduct this SPL. I thank to everyone those who cooperating for this SPL elections. Thank you. ఎన్నికల సామాగ్రితో తన రూమ్కి వెళ్తున్నారు. నెక్స్ట్ ఎలక్షన్ సామాగ్రి తీసుకున్నారు ఎలక్షన్ సిబ్బంది. వీళ్ళంతా పోలింగ్ ఆఫీసర్స్ చాలా బాగా అయ్యి ఈ ఎలక్షన్కి వచ్చారు. వారు భారీ సెక్యూరిటీతో వాళ్ళ యొక్క పోలింగ్ బూత్లకు ప్రస్తుతం వెళ్తున్నారు. ఒకసారి విజువల్స్ చూడండి. బాధ్యతతో పోలింగ్ రూమ్లోకి అడుగు పెడుతున్నారు. నెంబర్ 21 ఈ రూమ్ దగ్గరే కొన్నిసారి చదువుకోవడం చెప్పడం జరిగింది. అందుకని చాలా భారీగా ఇక్కడ సెక్యూరిటీని పెట్టారు. జరిగే ఈ ఎలక్షన్కి చాలా సెక్యూరిటీ పోస్ట్ పెట్టి మన ఎలక్షన్ కమిషన్ వారు ఫుల్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి కొద్ది నిమిషాల్లో పోలింగ్ ప్రారంభం అవుతుంది. ఏ నాగ యోజిత, వై వంశీ మోహన్, ఏ శ్యామ్ కిరణ్, ఎం శ్రీ మంజునాథ, పి సమీర్. ఈ 4 సెగ్మెంట్లలో 13 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఆ ఎలక్షన్ వివరం ఎలా జరుగుతుంది ఏంది అనేది ఒకసారి మనం కళ్ళారా చూద్దాం రండి. మన 9th క్లాస్ గర్ల్స్ చాలా కొంత భరితంగా క్యూ లైన్లో చూస్తున్నారు. ఓకే, ఓటు ఎంత ఎండ తీవ్రత కూడా లెక్క చేయకుండా మన విద్యార్థులు చూడండి ఎంత ఎక్సైట్మెంట్గా ఉందో చూడండి. ఓటర్లు క్యూలో ఉండాలి. ఆర్ఎస్ఆర్ గారిని మా గురువు గారు ఉన్నారు. ఇక్కడ ఎలక్షన్ తీరు వాతావరణం ఎలా ఉందో తన మాటలతో చెప్తారు. ఈ సంవత్సరం మా విజేత పాఠశాలలో ఎస్పీఎల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్ అనేది చాలా పకడ్బందీగా అసలు మన ఏపీ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయో అలానే ఎలక్షన్ జరుగుతున్నాయి. వీకెండ్ కోసం ఎవరు ఎన్నిక అవుతారని ఉత్కంఠభరితంగా జరుగుతుంది. ఎవరు ఎన్నిక అవుతారని ఇప్పుడే ఇంకా ఒక 2 గంటల్లో రిజల్ట్ అనేది ఇప్పుడే ఓటింగ్ చాలా బాగా జరుగుతుంది. 2 గంటల్లో మనకి ఫలితాలు కూడా వస్తాయి. ఈ ఫలితాల కోసం అందరూ కూడా వెయిట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ నేనే నచ్చుగా ఉన్నారు. కానీ ఇక్కడ మా స్కూల్లో చాలా మంది హార్ట్ ప్రాబ్లమ్ అనేస్తున్నారు. ఈ జంప్ ఫుడ్ అన్ని తినడం వల్ల ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. మీరు ఆ జంప్ ఫుడ్ వేస్తే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా. థ్యాంక్ యూ. పోలీసు బలగాలు కౌంటింగ్ కేంద్రానికి తీసుకెళ్తారు. ఒకసారి విజువల్స్ చూడండి. మన నివేదిక 25, 26 పోలింగ్ ప్రశాంతంగా జరిగినది. పోలీసు బలగంతో కౌంటింగ్ కేంద్రానికి తరలిస్తున్న దృశ్యాలు మీరు ఇప్పుడు చూడొచ్చు.
ఓటర్ రాసి చేసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అత్యంత పవిత్రంగా పూర్తి సెక్యూరిటీగా హైజీనిక్ సెక్యూరిటీగా కౌంటింగ్ కేంద్రానికి తరలిస్తున్న దృష్టిని మీరు గుర్తిస్తూ ఉన్నారు. కౌంటింగ్ సిబ్బంది కోసం ఎదుర్కొంటున్న మన సెక్యూరిటీని ఫుల్ హైజీనిక్ సెక్యూరిటీతో బ్యాలెట్ బాక్స్లను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్న సెక్యూరిటీ. A fight between Vamsi Mohan and Shyam Kiran. Please come forward. These are SPL and ASPL. You don't know who is SPL and who is ASPL. Now principals are lift their two hands and drop down ASPL hand and will stay back the SPL hand. Okay. Now pick up, sir. నా పేరు వచ్చేసి శ్యామ్ కిరణ్. నన్ను మీరు అందరూ సపోర్ట్ చేసి గెలిపించినందుకు వెరీ థ్యాంక్స్. అండ్ నన్ను మేడమ్స్ అండ్ పీటీ సార్స్కి చాలా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకో విషయం, నేను చెప్పిన ప్రతి ఒక్క హామీలను నెరవేరుస్తాను. ఈ ప్రాబ్లమ్స్ని నేను విన్నాను, నేను నోట్ చేసుకున్నాను, అవన్నీ తీరుస్తానని చెప్తున్నాను. ఓకేనా? మీరు అందరూ సపోర్ట్ చేసి ఓట్లేసి నన్ను గెలిపించినందుకు అందరికీ థ్యాంక్స్. అలాగే మన పీఈటీ సార్స్ టీచర్స్ అందరూ సపోర్ట్ చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్స్. నేను చెప్పినట్టుగానే మీకు హామీలు ఇచ్చాను కదా, అవన్నీ దగ్గరుండి సాల్వ్ చేసే పని నాది. ఓకేనా? మీకు రేపటి నుండి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే నా దగ్గరికి వస్తే నేను సాల్వ్ చేపిస్తాను.